అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్టుబడులు సమీకరణ చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ముందుకు వెళ్దామని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనూ ఇటు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ వీళ్ళు మెగా, అంటే నేను అనుకోవడం ఇది మెగా మేళా అనుకోవచ్చు. ఆ మేళాకు కూడాను ఒక హద్దు అంటూ ఉండాలి. వీటికి పెట్టిన ఖర్చుతో అయితే ఒక ఇండస్ట్రీ వస్తుందేమో అని అనిపించింది నాకు. ఇప్పుడు గత 3 రోజులు తెలంగాణలో జరిగినటువంటి రైజింగ్ తెలంగాణ ఆ ఈవెంట్ చూస్తుంటే వీళ్ళు అభివృద్ధి చెందినవి కాకుండా ఇప్పుడు ఏ పక్కన శ్రీశైలం సైడు ఆ ఏరియాను డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో చాలామంది వచ్చారు. ఇన్ని కోట్లు కమిట్మెంట్ చేశారని 2 డేస్కి అది చెప్పడము, వీళ్ళు ఇది చెప్పడం. సో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అక్కడ కూడా బోల్డంతా గూగుల్ వాళ్ళు రావడము, తర్వాత మీకు పెట్టుబడులు పెడతా ఉండడం. ఇంక నెక్స్ట్ డే సో రియల్గా ఇవన్నీ కార్యరూపం దాలుస్తాయా లేదా అనేటువంటిది ఒక చిన్న పెద్ద ప్రశ్న కింద ఉండిపోతుంది. ఇంత డబ్బులు కనుక వచ్చి తర్వాత మళ్ళీ ఓ పక్కన స్టేట్ రైజింగ్ స్టేట్ అని ఒక నినాదం ఉంటుంది, ఇంకో పక్కన పేదలకు ఉచితాలు పంపడం అనేది చూస్తాయి. ఈ రెండింటికి మధ్య సమన్వయం కుదురుతుందా లేదా? ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటిని ట్యాక్స్ చేసేసి పేదలకు సపోర్ట్ చేస్తారా? అది చూస్తుంటే కొంచెం విద్యావంతులైన వాళ్ళందరికీ ఒక చిన్న ఇది హాస్యాస్పదమైనటువంటి ఒక ఇదిగా అనిపిస్తుంది. అసలు ఈ ఆల్రెడీ మీరు మన తెలంగాణ దీని మీద ఒక ఎపిసోడ్ చేశారు. అసలు ఈ 2 రాష్ట్రాలు ఒకటి పోనీ అది అయిపోయింది, అది కమిట్మెంట్ వస్తుందని చూస్తే లోకేష్ గారు ఇప్పుడు అమెరికా వెళ్ళి మళ్ళీ కాలిఫోర్నియాలో మీరు పెడతారని చెప్పి మళ్ళీ ఇండివిజువల్గా ఫాలోఅప్ చేయడం కూడా జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు కార్యరూపం దాల్స్తుంది అనే దాని మీద ఒక చిన్న వివరణ కావాలి. అంటే మంచిదే ఇట్లాంటి సమిట్స్ పెట్టడం, గుడ్ థింగు. కొంత మార్కెటింగ్ చాలా అవసరం. మార్కెటింగ్ చేసుకోకపోతే వచ్చేటటువంటి అవకాశాలు తక్కువ. మార్కెటింగ్లో ఎడిదిరిగి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మిగిలిన వాళ్ళకంతా ఒక 2 స్టెప్పులు ముందుంటాడు. అదే పంథాను రేవంత్ రెడ్డి కూడా అడాప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మౌలిక సదుపాయాలు ఈ పెట్టుబడులను సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయా? అది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఏ పరిస్థితిలో రాష్ట్రాల ఫైనాన్సెస్ ఉన్నాయి? ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రాల ఫైనాన్సెస్ చూస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు బాగున్నాయి, ఎందుకంటే రెవెన్యూ సర్ప్లస్గా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ మార్జినల్ రెవెన్యూ సర్ప్లస్లో తెలంగాణ ఉంది కానీ ఆంధ్ర లేదు. రెండోది పెద్ద డెట్. 2 రాష్ట్రాలకు విపరీతమైనటువంటి అప్పులు ఉన్నాయి. కాళేశ్వరం అప్పులు తెలంగాణను కుంచేస్తే అమరావతి అప్పులు ఆంధ్రప్రదేశ్ను కుంచేసేటట్టున్నాయి. సో ఇటువంటప్పుడు మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టుబడులు పెట్టే పరిస్థితులు 2 రాష్ట్రాలు ఉన్నాయి అనేటటువంటి ప్రధానమైన సమస్య వస్తూ ఉన్నది. సిఏజీ రిపోర్ట్, అది చాలా ఇంపార్టెంట్ రిపోర్టు, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టు 23-24కు వచ్చింది. 2 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అయితే బాగలేవు. జీడిపి మొత్తం స్థూల ఆదాయానికి అప్పుకు రేషియోలు చాలా అర్థాన్నంగా ఉన్నాయి. పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి ఫిస్కల్ డెఫిసిట్ కూడా లిమిట్స్ని దాటి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా బారోయింగ్ చేసేటటువంటి అవకాశం ఈ 2 రాష్ట్రాల్లో చాలా చాలా తక్కువ ఉన్నది. అట్లాంటప్పుడు ఈ ఏవైనా వస్తున్నాయన్న పరిశ్రమలకు వాటికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, రోడ్స్, ఇవన్నీ సరిగ్గా లేకపోతే ఎవడు రాడు.
ఇవన్నిటిని సరిగ్గా మెయింటైన్ చేసేటటువంటి ఫిజికల్ స్పేస్ అయితే రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు తగ్గించిపోతున్నది. దాన్ని ఎక్కువ చేసుకోవడానికి ఏం చేయగలరు? ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఒకటి, తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చిన్న రాష్ట్రం, ఎక్కువ ఆల్రెడీ హైదరాబాద్ ఏరియా ఆక్యుపై చేస్తుంది. మొత్తం స్టేట్లో ఉండే పాపులేషన్లో 20% దాకా ఇక్కడనే ఉంటుంది, 20-25%. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా ఆంధ్రాకు లేదు. సో ఈ ఫ్రీబీస్ మీద ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుంది, బడ్జెట్స్ను బ్యాలెన్స్ చేసుకోవటం మీద ఒక డెసిషన్ తీసుకుంది. ఇటువంటి మేళాలు ఎన్ని పెట్టినా కానీ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం దగ్గర ఫెయిల్ అయిపోతే ఎవడు రాడు, ఏ ఇండస్ట్రీ రాదు, ఏ ఇండస్ట్రీ కూడా పెట్టేటటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ రెండు రాష్ట్రాలు దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్సింగ్ ఆఫ్ దేర్ బడ్జెట్స్, అప్పులను పరిమితుల్లో పెట్టుకోవటం, మౌలిక సదుపాయాల కల్పన మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం. మౌలిక సదుపాయాల మీద నువ్వు సరిగ్గా ఇన్వెస్ట్ చేసి వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ ఇస్తే నేను పెద్ద సబ్సిడీస్ కూడా ఇవ్వడం లేదు. వాటంతట అవి ఇవి ఏవి ఫరమ్స్ వచ్చి పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అఫ్కోర్స్ లా అండ్ ఆర్డర్ ఇస్తే అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లా అండ్ ఆర్డరు, లేబర్ పీసు ఇవి కనుక ఎన్షూర్ చేయగలిగితే, వీటిలో నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఈ మార్కెటింగ్ టెక్నికల్ వలన వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా ఉండకపోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. ఈ అంశానికి అటెన్షన్ ఇవ్వకుండా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా కానీ పెద్దగా ప్రయోజనం ఉండేటటువంటి అవకాశం లేదు. కోర్స్ ఆంధ్రాలో వైజాగ్ ఒక మేజర్ డెస్టినేషన్ కింద ప్రొజెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ కూడా ఈ ఫ్యూచర్ సిటీని అదర్ దాన్ హైదరాబాద్, ఆఫ్ కోర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు, మాదాపూరు హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేశాడు. రాజశేఖర్ రెడ్డి రాగానే దాన్ని వదిలేసి ఇటు ఖటకేశ్వర్, ఉప్పల్ సైడు, అక్కడ ఇన్ఫోసిస్కు క్యాంపస్సు, దానికి ల్యాండ్ అలొకేట్ చేయడం, అటు కాన్సన్ట్రేట్ చేశాడు. ఇప్పుడు ఈయన ఈ రెండు వదిలేసి అటు శ్రీశైలం, సాగర్ హైవేస్కు మధ్య ఏరియాను ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు. మంచిదే, అంటే డిస్పర్స్ కావటం అనేది ఇట్స్ గుడ్ ఫర్ ది సిటీ ఆల్సో. సిటీ ఆల్సో ఆ రకంలోనే గ్రో చేస్తుంది. బట్ ఈ మిగిలిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా మార్కెటింగ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ బ్యాక్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి ఏ రకంగా తీసుకుంటాం. మీరు చెప్పింది చాలా పర్టినెంట్ పాయింట్. ఏంటంటే మౌలిక సదుపాయాలు, దీన్ని ఒక చిన్న మీరు చెప్పినట్టు మాదాపూర్ హైటెక్ సిటీని ఒక కేస్ స్టడీ కింద తీసుకుంటే అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఎంత ఇంటెన్స్ అయిపోయిందంటే వర్స్ట్ దాన్ బెంగళూరు అనిపిస్తూ ఉంటుంది. మొదట్లో ప్లాన్ చేసినప్పుడు ఆ రోడ్లు వెడల్పు కానీ లేకపోతే ఏమైనా చూసినా, ఈవెన్ ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్స్ వేసినా స్టిల్ మూమెంట్ అనేది చాలా ఇదిగా ఉంది. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐ థింక్ మీరు ఇన్వైట్ చేయొచ్చు, కానీ దానికి ఫ్యూచర్ డెవలప్మెంట్కి సంబంధించి తీసుకోకపోతే పెట్టిన ఎఫర్ట్ అంతా ఫ్యూటైల్ అయిపోతుంది. తీసుకోవడం కావాల్సిన ఫండ్స్ ఉండాలి, ఫిజికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. అది లేకుండా ఈ తమాషా చేసినంత మాత్రం వచ్చేది తప్పు. చూద్దాం, మరి ప్రభుత్వాలు కూడాను ఈ విషయాలను పరిగణలో తీసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.